ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కానీ ఉద్దేశపూర్వకంగా దొంగతనాలు చేస్తే ఏ వస్తువునైనా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. బిఎన్ఎస్లో సెక్షన్ 303 సెక్షన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా కావాలని ఎవరైనా వస్తువులు దొంగిలించిన ఆ దొంగతనం బిఎన్ఎస్లోనే సెక్షన్ 303 ప్రకారం 7 సంవత్సరాల వరకు శిక్ష, జైలు శిక్ష మరియు ఫైన్ కూడా పడుతుంది. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్, అలాగే నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. ఈ కేసు ట్రయల్ వచ్చి మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుతుంది. అలాగే ఈ కేసు సంబంధించి ఒకసారి థెఫ్ట్ కేసులు ఎదుర్కొంటే ఆటోమేటిక్గా పోలీసు వారు ఎక్కడైనా దొంగతనాలు జరిగినప్పుడు కంపల్సరిగా సస్పెక్ట్ చేసి ఆ కేసుల్లో కూడా మిమ్మల్ని అనుమానితులుగా స్టేషన్లకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందుచేత ఏంటంటే ఎక్కువగా దొంగతనాల కేసులు ఇరుక్కోకూడదు. ఒకసారి దొంగతనం కేసు ఇరుక్కుంటే కంపల్సరిగా ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో ఏమన్నా దొంగతనాలు జరిగితే మిమ్మల్ని మీ మీద అక్కడ సస్పెక్ట్ చేస్తారు. అందుచేత దొంగతనాల కేసులకి చాలా దూరంగా ఉండండి. దొంగతనాలు చేయకూడదు. దొంగతనానికి శిక్ష వచ్చి 7 సంవత్సరాల వరకు ఉంది. కొత్తగా వచ్చిన చట్టం బిఎన్ఎస్ చాలా కఠినమైన శిక్షలు విధిస్తుంది. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది బిఎన్ఎస్లో దొంగతనానికి. సో ఫ్రెండ్స్, ఇది నాన్ కాంపౌండబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఫ్రెండ్స్. కోర్స్ ఇప్పుడు 2010 నుండి ఈ థెఫ్ట్ కేసు కూడా స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. 41 సిఆర్పిసి ప్రకారం ఈ స్టేషన్ బెయిల్ కూడా పోలీస్ స్టేషన్లో ఇస్తారు. వారి యొక్క మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఆ 41 సిఆర్పిసి టైప్ చేసి నోటీసు మీకు అక్కడ పోలీస్ స్టేషన్లోనే మీ సంతకాలు పెట్టించుకుని రికవరీ అయిన తర్వాత అమౌంట్, వస్తువులు ఏ అయితే దొంగతనానికి గురైన ఎన్ని రికవరీ అయిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. లేదు మీ మీద ఇంకేమన్నా సస్పెక్ట్ ఉంటే, మీ మీద ఏమన్నా సదాభిప్రాయం లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుంది. అక్కడ రిమాండ్ వెళ్ళిన తర్వాత అది జడ్జి గారి ఇష్టం. మిమ్మల్ని జ్యుడిషియల్ కస్టడీలో పంపించాలా లేదంటే సెల్ఫ్ బాండ్ మీద రిలీజ్ చేయాలా అనేది జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మరో వీడియోతో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.